ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్కి నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైపింగ్ వేసుకుంటాం కదా. బిగినర్స్కి ఏంటంటే మనకి చిన్న మిషన్ మీద సింగిల్ ఫుట్ పెట్టినా సరే మాకు ఫినిషింగ్గా రావట్లేదండి థ్రెడ్ పైపింగ్ వేసుకోవడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం థ్రెడ్ పైపింగే వేయాలని ఏమీ లేదండి. నార్మల్గా కూడా మనం అంటే ఫుట్ మార్చకుండా కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా పైపింగ్ ఫినిషింగ్గా ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను. థ్రెడ్ కూడా అవసరం లేదనమాట. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ మీద ఈ రా సిల్క్ బ్లౌజ్ అనేది బ్లౌజ్ మీద మనం లైనింగ్ పెట్టాం. అంటే బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి నెక్ ఫస్ట్ చూసారు, ఈ నెక్ నేను కటింగ్ చేసి ఉంచాను ఆల్రెడీ. మీ బ్లౌజ్ సైజ్ని మీరు ఎంత డీప్ కావాలనుకుంటున్నారో, నార్మల్ బ్లౌజు అది రౌండ్ నెక్ అవ్వచ్చు ఏంటవ్వచ్చు. ఫస్ట్ మనం కటింగ్ అయిపోయిన తర్వాత మెడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇక్కడ చూసారు కదా, కొద్దిగా ఆకు మోడల్లోనే మనం మెడ కటింగ్ చేసుకున్నాం. మధ్యలో కొద్దిగా వీ షేప్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా మొత్తం అంతా కూడా ఒక పాదం ఖర్చుతోని ఫస్ట్ మెడ స్టిచ్చింగ్ చేసుకున్నాం. దాని తర్వాత నేను నడుంకి కూడా తర్వాత నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. బ్లౌజ్కి పైపింగ్ కట్ట వేసుకుంటాను, అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ నడుం దగ్గర కూడా స్టిచ్చింగ్ చేస్తాను. ఒకవేళ నడుం పట్టి వేయడం ఇష్టం లేదన్న వాళ్ళు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్ పెట్టి లోపలికి ఇలా చేయబెట్టి ఇలా తిరిగేసేస్తే మీకు నెక్తో పాటు నడుం కూడా మీకు ఇంటర్నల్గా కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా మీరు చేయడం వల్ల ఏంటంటే అంచు అనేది కొద్దిగా స్టిఫ్గా అవుతుంది. దానివల్ల మీకు పైపింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే పైనుంచి చివరికి మరీ పాదం ఖర్చు కాకుండా చూస్తున్నారు కదా, చివరికి ఇలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి. అదే రకంగా నడుం దగ్గర కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకుని ఆ తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర ఏంటి సైడ్ ఏంటి మొత్తం కూడా మనం స్టిచ్ చేసుకున్నామంటే కనుక ఇది ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఇలా అంటే లైనింగ్ బ్లౌజ్ పీస్ మనకి అటాచ్ అయిపోతాయి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు ఏ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నారో, సిల్క్ క్లాత్ కానీ, కాటన్ క్లాత్ కానీ, లేదంటే టిష్యూ క్లాత్ అయితే మాత్రం వాడేదైతే ఇలా టిష్యూ క్లాత్, గోల్డెన్ క్లాత్ షైనింగ్ ఉన్నది వాడతామండి. ఇదైతే పైపింగ్ కూడా చాలా ఫినిషింగ్గా వస్తుంది. ఇలా క్రాస్ కానీ మనం మెడ ముక్కలు కటింగ్ చేసుకున్నట్టుగా క్రాస్గా కటింగ్ చేసుకుని 1 ఇంచ్ వెడల్పుని అంచుని ఇలా ఫోల్డ్, ఒకవైపు అంచు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంతే. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రెండు వైపులో అంచులు స్ట్రైట్గా కటింగ్ చేసుకుని బ్లౌజ్ని ఇలా రివర్స్ వైపు పెట్టుకోండి. రివర్స్ వైపు పెట్టుకొని మనకి పైపింగ్ చూసారా రైట్ సైడ్ వైపు ఈ బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. అంటే పైపింగ్ రైట్ సైడ్ వైపు మనకి బ్లౌజ్ అనేది ఇలా పెడితే బ్లౌజ్ లైనింగ్ అనేది పై వైపుకి మనకి కనిపిస్తుంది. అంటే మనం ఇలా రివర్స్ చేసేటప్పటికి మనం అతికి మడిచి కుట్టిన అంచు అనేది లోపల వైపు వెళ్ళిపోవాలన్నమాట. అలా పెట్టుకుని అంచు అంటే కింద వైపు చూసారు కదా, లైనింగ్ అంటే మనకి పైపింగ్ క్లాత్ బయటకు వచ్చినా పర్లేదు, కానీ మీరు పైపింగ్ ఎంత సన్నంగా ఉండాలనుకుంటున్నారో అంత సన్నంగా మీరు ఇప్పుడే మీరు డిసైడ్ అయ్యి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక పాదం ఖర్చుతో వేయట్లేదండి. అంచు అంటే ఒకే లెవెల్లోనే వేయాలన్నమాట. ఈ కుట్టు మాత్రం మీరు పర్ఫెక్ట్గా వేసుకోగలిగితే మీ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, నెమ్మదిగా ఇలా చిన్నది ఇలా పట్టుకుంటూ బ్లౌజ్ అంచే మీరు చూసుకోవాలి. బ్లౌజ్ అంచు అంటే ఒక కుట్టు వేసుకున్నారంటే కనుక ఈ పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత మార్జిన్తో స్టిచ్చింగ్ చేస్తే అంత లావుని పైపింగ్ వస్తుంది అనమాట. అది ముందు మీరు కుట్టే స్టిచ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 2 వేలతోని కూడా పైపింగ్ని ఇలా దగ్గరికి ఇలాగ మనం టైట్గా లోపల వైపుకి ఇలా మడిచేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే కనుక చక్కగా పైపింగ్ మీద కాదు, అలాగే బ్లౌజ్ మీద కాకుండా రెండిట్లకి సెంటర్లో కుట్టొచ్చేటట్టుగా ఇలా నెమ్మదిగా మీరు పైపింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎంత మీరు బాగా పైపింగ్ని లోపల వైపుకి చూసారు, ఈ వేళ్లతో ఇలా ఎంత బాగా పెడితే అంత ఫినిషింగ్గా మీకు ఈ పైపింగ్ అన్నది వస్తుంది. చాలా సింపుల్గా ఏ ఫుట్ మార్చకుండా మన చిన్న మిషన్ మీదే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నాది కూడా ఇది చిన్న మిషనే. ఈ చిన్న మిషన్ మీదే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ రకంగా పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. పైపింగ్ చూసారా ఇలా. తర్వాత మీరు ఏమన్నా డిజైన్స్ వేసుకోవాలనుకున్నా సరే వేసుకోవచ్చు. లేదు పైపింగ్ ఒకటే అనుకుంటే ఇలా చూసారా నీట్గా వచ్చేసింది కదా. చూడండి ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.